రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్లో ఇప్పటికీ కూడా ఉగ్రవాదుల అంత్యక్రియలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఇప్పటికీ సీజ్ ఫైర్ జరిగి 4 రోజులు అవుతున్నా కూడా కంటిన్యూస్గా ఉగ్రవాదుల అంత్యక్రియలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎక్కడైతే అంత్యక్రియలు జరుగుతున్నాయో అక్కడ ఆర్మీతో పాటు, పాకిస్తాన్ ఆర్మీతో పాటు ఐఎస్ఐ కూడా అక్కడికి వచ్చి ఆ అంత్యక్రియల్లో పాల్పంచుకుంటుంది. దాంతోపాటు ఎవరైతే ఉగ్రవాదులు చనిపోయారో వాళ్ళ శవపేటిక పైన కూడా పాకిస్తాన్ జెండా కూడా దానిపైన పరిచి అంత్యక్రియలు చేస్తున్నారు. సో ఇప్పటికే సీజ్ ఫైర్ అనౌన్స్ చేసి 4 days అవుతుంది. ఆ 4 రోజులు గడుస్తున్నా కూడా ఇంకా ఉగ్రవాదుల అంత్యక్రియలు జరుగుతూనే ఉన్నాయి. దాంతోపాటు దాదాపు 100 మంది చనిపోయినట్లుగా ఇప్పటికే భారత్ అంచనా వేస్తుంది. కానీ అంతకు మించే చనిపోయి ఉంటారని కూడా ఇప్పటికే కొత్త అనుమానాలు బయటకు వస్తున్నాయి. వారం రోజులుగా కంటిన్యూస్గా ఎప్పుడైతే భారత త్రివిధ దళాలు పాకిస్తాన్, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపైన అటాక్ చేశాయో అప్పటి నుంచి కూడా ఈ అంత్యక్రియలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇవాళకి కూడా అంత్యక్రియలు కంటిన్యూ అవుతున్నాయి. సో అప్పుడైతే స్టార్టింగ్లో ఒక 70 మంది చనిపోయి ఉంటారని అంచనా వేశారు, చాలామంది గాయపడ్డారు అని కూడా అంచనా వేశారు. కానీ రోజు గడిచే కొద్దీ ఇప్పటికే 100 మందికి పైగా కూడా చనిపోయి ఉంటారని కూడా అంచనా వేస్తున్నారు. అయితే చనిపోయిన వాళ్ళల్లో ఎవరైతే ఉగ్రవాదులు చనిపోయారో వాళ్ళల్లో చాలామంది ముఖ్య నేతలు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. అండ్ ఎవరైతే మిగిలి ఉన్నారో, టాప్ మోస్ట్ టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని కూడా ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ సేఫ్ ప్లేసెస్కి కూడా తరలించినట్టుగా మనకు వస్తున్న సమాచారం. అయితే ఉగ్రవాదులను ఎవరైతే పాకిస్తాన్ ఇప్పటికే పెంచి పోషిస్తుందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా పాకిస్తాన్ పైన విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ మధ్య టెన్షన్ నెలకొందో, ఆ తర్వాత భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ పైన అటాక్ చేసిన తర్వాత చాలామంది జైషే మొహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాదులు కావచ్చు, లష్కర్ తోయిబాకి సంబంధించిన ఉగ్రవాదులు కావచ్చు, వీళ్ళ చనిపోయిన తర్వాత వీళ్ళ శవపేటిక పైన పాకిస్తాన్కి సంబంధించిన నేషనల్ ఫ్లాగ్ ఉంచి దాంతోపాటు అక్కడ ఆర్మీ టాప్ మోస్ట్ కమాండర్, పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ వాళ్ళు కావచ్చు, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐతో పాటు ఇతర ముఖ్య నేతలు, రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం తరపున వాళ్ళందరూ వచ్చి ప్రభుత్వ లాంఛనాలతో వాళ్ళ అంత్యక్రియలు జరపడమే కాకుండా అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన నేషనల్ ఫ్లాగ్ని కూడా దానిపైన పరిచి చాలా గ్రాండ్గా వాళ్ళ అంత్యక్రియలు నిర్వహించిన పరిస్థితి అయితే పాకిస్తాన్లో కనిపిస్తుంది. అయితే ఇప్పటికే సీజ్ ఫైర్ జరిగి కూడా 4 రోజులు అవుతుంది. బట్ స్టిల్ ఈ అంత్యక్రియలు అనే పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించి కూడా విజువల్స్ కూడా ప్రజెంట్ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారాయి. ఎవరైతే గాయపడి హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళు కూడా చాలామంది ఒక్కొక్కరుగా చనిపోతున్నారన్న సమాచారం కూడా వస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇక్కడ భారత్లో చొరబడి అమాయకులైన ప్రజలను అతి దారుణంగా చంపిన తర్వాత భారత దళాలు అటు కాశ్మీర్లో, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్లో కూడా మెరుపు దాడులు చేసింది. ఇక్కడ కాశ్మీర్లో కూడా, ఇండియాలోని కాశ్మీర్లో కూడా ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాళ్ళ హైడౌట్స్ని తీసుకొని, వాళ్ళ డిజిటల్ హైడౌట్స్ కావచ్చు, వీటన్నిటిని గుర్తించి కూడా జల్లెడ పట్టి మరీ వీళ్ళను హతమార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన 2 రోజుల తర్వాత లష్కర్ తోయిబాకి సంబంధించిన ఒక కమాండర్ని కూడా భారత బలగాలు కాశ్మీర్లో అంతం చేశాయి. అండ్ ఆల్సో వాళ్ళ స్థావరాలను కూడా అంతం చేశాయి. అయితే రీసెంట్గా నిన్న కూడా ఎవరైతే 3 లష్కర్ తోయిబాకి సంబంధించిన ఉగ్రవాదులు కూడా కాశ్మీర్లోని సోఫియాన్ ప్రాంతంలో కూడా దాగి ఉన్నట్టు తెలిసిన తర్వాత కూడా అక్కడ కూడా సర్చ్ ఆపరేషన్ చేపట్టి అక్కడ దాగి ఉన్న ఉగ్రవాదులను కూడా హతం చేశారు. అయితే ఈ కంప్లీట్గా భారత త్రివిధ దళాలు ఉగ్రవాదం పైన ఉక్కుపాదం మోపడానికి కంటిన్యూస్గా సర్చ్ ఆపరేషన్ కావచ్చు, లేదా వాళ్ళను ఈ క్రాస్ ఫైరింగ్ జరిగేటప్పుడు వాళ్ళని ఎన్కౌంటర్ చేసే ప్రయత్నంలో కూడా ఇప్పటికే చాలామంది ఇటు జమ్మూ కాశ్మీర్లో కూడా కొంతమంది అంతం చేశారు. అండ్ ఆల్సో మెరుపు దాడులు చేసిన తర్వాత ఎప్పుడైతే పాకిస్తాన్ రిటాలియేట్ చేసిందో మళ్ళీ అగైన్ భారత కొన్ని ప్రధాన నగరాలపైన, లాహోర్ కావచ్చు, కరాచీ కావచ్చు, సియాల్కోట్ కావచ్చు, ఇలాంటి ప్రదేశాల్లో డ్రోన్ అటాక్స్, అలానే మిజైల్స్తో కూడా అటాక్స్ చేసింది. సో ముఖ్యమైన ఎయిర్ బేసెస్ పైన కూడా అటాక్ చేసింది. సో ఈ అటాక్ జరిగిన నేపథ్యంలో చాలామంది ముఖ్య నేతలు కూడా, అంటే ఎవరైతే ఉగ్రవాద కార్యకలాపాల్లో మెయిన్ ఆపరేషన్ చేస్తారో కమాండర్ లెవెల్లో ఉన్న ఉగ్రవాదులు కూడా ఈ దాడుల్లో చనిపోయినట్టు కూడా ఇప్పటికే వార్తలు బయటకు వస్తున్నాయి. సో ఇదంతా నడుస్తున్న నేపథ్యంలో అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా పాకిస్తాన్లో ఎక్కడ చూసినా కూడా అంత్యక్రియలు జరుగుతున్నాయి.
వాళ్ళల్లో ఆర్మీ వాళ్ళు కాకుండా ఆర్మీ వాళ్ళతో పాటు కూడా ఎవరైతే ఉగ్రవాదులు ఈ అటాక్స్లో చనిపోయారో వాళ్లకు సంబంధించిన అంత్యక్రియలు కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా ఇంటర్నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. అయితే అంతేకాకుండా ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పాకిస్తానీ నేషనల్ ఫ్లాగ్ని కూడా వాళ్ళ శవపేటిక పైన ఉంచి అక్కడ ఆర్మీ వాళ్ళు రావడం, ఐఎస్ఐ వాళ్ళు కూడా అంత్యక్రియలో భాగం అవ్వడం అనేది ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఎందుకంటే ఒక కంట్రీకి సంబంధించిన నేషనల్ ఫ్లాగ్ అనేది ఏ దేశానికైనా వాళ్ళకు ఒక గర్వం లాంటిది, ఒక ప్రైడ్ లాంటిది. ఎందుకంటే దేశానికి సంబంధించిన సావరినిటీని, లెగసీని, హిస్టరీని కూడా క్యారీ చేస్తుంది. అలాంటి ఫ్లాగ్ని ఎవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారో లేదా దేశ ప్రజల బాగోగులను చూసుకుంటారో, ఒక ప్రైమ్ మినిస్టర్ లెవెల్ వ్యక్తి కావచ్చు లేదా ఇలాంటి హై లెవెల్ వ్యక్తులు, వాళ్ళు చనిపోతే వాళ్ళకు ఒక రెస్పెక్ట్, వాళ్ళకు ఒక ట్రిబ్యూట్ ఇచ్చే విధంగా కూడా ఆ దేశపు జెండాని వాళ్ళ శవపేటిక పైన పెట్టడం జరుగుతుంది. కానీ పాకిస్తాన్లో మాత్రం ఇది కాస్త భిన్నంగా జరుగుతుంది. ఏకంగా ఉగ్రవాదులు చనిపోతే, ఉగ్రవాదులు అంటే ఏదో భారత్ లేబుల్ చేసిన ఉగ్రవాదులు కాదు, ఏకంగా ప్రపంచ దేశాలు కూడా వీళ్ళు టెర్రరిస్టులు, వీళ్ళు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అని పాకిస్తాన్ని చాలాసార్లు కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టి, అండ్ ఆల్సో ఎవరైతే లష్కరే తోయిబా కావచ్చు, అదేవిధంగా జైషే మహమ్మద్ కావచ్చు, వీళ్ళలో ఉన్న వీళ్ళు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అని చెప్పి కూడా లేబుల్ చేసిన వాళ్ళు చనిపోతే కూడా పాకిస్తాన్లో ఉన్న ప్రభుత్వాలు, పాకిస్తాన్ ఆర్మీ, అదేవిధంగా ఐఎస్ఐ వీళ్ళందరూ కలిసి అలాంటి ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళను ప్రభుత్వ లాంఛనాలతో వాళ్ళ శవపేటికల పైన పాకిస్తానీ జెండా పెట్టి వాళ్ళ అంత్యక్రియలు నిర్వహించడం అనేది ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చకు దారితీసింది. సో మొత్తం మీద చూసుకుంటే ఇటు భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య తీవ్ర హైటెన్షన్ వాతావరణం కొనసాగిన నేపథ్యంలో కూడా, ఈ దాడులు జరిగిన నేపథ్యంలో కూడా పాకిస్తాన్ నుంచి రకరకాల కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉగ్రవాదులకు సంబంధించి ఇన్ని రోజులు మేము ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయట్లేదు, మేము కూడా ఉగ్రవాదం నుంచి బాధింపబడ్డాము, పీడింపబడ్డాము, మా దేశం కూడా నాశనమైంది, అందుకే మేము కూడా ఉగ్రవాదాన్ని అణచివేస్తున్నామని పాకిస్తాన్ చెప్పుకుంటూ వచ్చింది. కానీ తీరా చూస్తే అక్కడ గ్రౌండ్ రియాలిటీలో దృశ్యాలు మాత్రం కొత్తగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఉగ్రవాదాన్ని ఒకవేళ నిజంగా వీళ్ళు వాళ్ళ దేశం నుంచి తీసేయాలనుకుంటే ఇలాంటి చర్యలు, ఇలాంటి పనులు వాళ్ళు చేస్తారా అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఇంకో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే రీసెంట్గా కూడా ఇవాళ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఎవరైతే చనిపోయారో, ముఖ్యంగా ఆర్మీ వాళ్ళు అండ్ దాంతోపాటు ఎవరైతే జైషే మహమ్మద్కి పనిచేసిన వాళ్ళు కావచ్చు లేదా లష్కరే తోయిబాకి పనిచేసిన వాళ్ళు, వీళ్ళకు కూడా అంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు కూడా డబ్బులు ఇస్తాము, అంటే ఆర్థికంగా ఆదుకుంటాము, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాము, ప్రభుత్వం తరపున మేము చేయగలిగేది ఏమైనా ఉంటే ఖచ్చితంగా చేస్తామని కూడా వాళ్ళకు కోట్లల్లో కూడా డబ్బులు ఇవ్వడం అనేది కూడా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఒక బ్రేకింగ్. అయితే అది కూడా తీవ్ర చర్చానీయాంశమైంది. సో అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్ వైపు కూడా చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎప్పటి నుంచే భారత్ చెప్తూ వస్తున్న మాట ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా వాటిని క్వశ్చన్ చేస్తున్నాయి, అలాంటి క్వశ్చన్స్నే రేజ్ చేస్తున్నాయి. అయితే భారత్ కూడా ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పింది, ఇన్ కేస్ మరోసారి ఎప్పుడైనా ఒకవేళ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రముక్కలు కానీ లేదా పాకిస్తాన్ కానీ ఎలాంటి దాడి చేసినా కూడా దాన్ని ఖచ్చితంగా మేము యుద్ధంలాగా దాన్ని కన్సిడర్ చేసి మా తరపు నుంచి కూడా రిటాలియేషన్ అనేది చాలా బలంగా ఉంటుందని కూడా ఇప్పటికే భారత్ కూడా చెప్పడం జరిగింది. అయితే అజహర్ మసూద్, ఎవరైతే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అజహర్ మసూద్ ఉన్నాడో, అతని కుటుంబంలో కూడా కొంతమంది అతని కుటుంబ సభ్యులు కూడా చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా అజహర్ మసూద్ తమ్ముడు కూడా చనిపోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అప్పట్లో ఈ దాడి జరిగిన తర్వాత అజహర్ మసూద్ కూడా తను ఒక లేఖ రిలీజ్ చేశాడు. అందులో నేను చనిపోయి ఉంటే బాగుండేది, కానీ ఖచ్చితంగా భారతదేశం అంతం పొందించేంత వరకు నేను దీన్ని గుర్తుపెట్టుకుంటాను, భారత్ చాలా పెద్ద తప్పు చేసిందని చెప్తూ అజహర్ మసూద్ లేఖ రిలీజ్ చేయడం జరిగింది. అయితే దాని తర్వాత అజహర్ మసూద్ కూడా ఎక్కడ కనిపించలేదు, అతను చనిపోయాడా బతికి ఉన్నాడా అనే క్వశ్చన్ మార్క్ కూడా ఇప్పటికీ అలానే కంటిన్యూ అవుతుంది. బట్ స్టిల్ అజహర్ మసూద్కి సంబంధించిన కుటుంబీకులు కావచ్చు లేదా అతని తమ్ముడు కూడా ఎప్పుడైతే అతను ఇండియాలో జైల్లో ఉన్నప్పుడు కూడా అతని తమ్ముడు ఇండియాలో ఉన్న ఒక ఫ్లైట్ని హైజాక్ చేసి అతన్ని విడిపించాడు. అతనికి కూడా భారత్ చేసిన దాడుల్లో కూడా చనిపోవడం జరిగింది. అలాంటి వాళ్ళని కూడా పాకిస్తాన్ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. అతని డెడ్ బాడీ అంబులెన్స్లో వెళ్తున్నప్పుడు కూడా ఆర్మీ వాళ్ళు నిలబడి అతనికి సెల్యూట్ కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే పాకిస్తాన్లో ఏదైతే దాడులు జరిగాయో అందులో చాలామంది పాకిస్తానీ ఆర్మీ వాళ్ళు కూడా చనిపోయారు.
చనిపోయారు. అండ్ దాంతోపాటు ఉగ్రవాదులు కూడా చనిపోయారు. సో చనిపోయిన ఉగ్రవాదులను పాకిస్తాన్ ప్రభుత్వ లాంఛనాలతో వాళ్ళ శవపేటిక పైన పాకిస్తాన్ నేషనల్ ఫ్లాగ్ పెట్టడమే కాకుండా అక్కడ ఆర్మీతో పాటు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐ కూడా పాల్గొంది. సో దీని నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా పాకిస్తాన్ చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలకు కూడా చాలా పెద్ద మొత్తంలో కూడా క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి.